ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీనా జగనే రావాలనుకుంటున్నాం. ఎందుకని జగనే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే బాగుంది ఫెసిలిస్టు, వాలంటీర్ల వల్ల పింఛను అన్నీ ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా. ఇదివరకు అయితే లైన్లో వెళ్ళి నించొని రావాలి, చాలా ఇబ్బంది పడేది. మా మదర్ అయితే ఇప్పుడు లేరు, కానీ చాలా సేఫ్టీగా ఉంది. వాలంటరీ వల్ల అయితే ఫెసిలిస్ట్ చాలా బాగుంది. నాకైతే వాలంటీర్ వేస్తే బాగుందంట. బాగుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనం వెళ్ళి రేషన్ అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు ఇంటికే వస్తున్నాయి కదా, రేషన్ కూడా ఇంటికే వస్తున్నాయి, నవరత్నాలు వస్తున్నాయి, పిల్లలకి అమ్మ ఒడిలు. అంటే నాకైతే ఇప్పుడు రేషన్ కార్డు అయితే మా అమ్మ దాంట్లో ఉన్నాను, అది మ్యాపింగ్ అవ్వలేదు, అది కొంచెం ప్రాబ్లంలో ఉంది. అదైతే నాకైతే ఒక్కటి కూడా రావట్లేదు ప్రభుత్వం నుంచి, కానీ నేను జగనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకని జగనే? చాలా మంది అతని గురించి చెప్తుంది, వింటున్నాను, ఆయన చేస్తుంది చూస్తున్నాను. ఆయన మా ఆడబిడ్డ వచ్చి వాలంటరీ అందరికీ ఇస్తుంది, వెళ్ళి ఫెసిలిస్ట్ అన్నీ చూపిస్తుంది. చేయూతని, వికలాంగులకని, రైతులకని అందరికీ ఫెసిలిస్ట్ ఉన్నాయి. పిల్లలకు వచ్చి అమ్మ ఒడి అని, కానీ నాకేం రావట్లా. అయినా కానీ జగన్కే నాకు సపోర్ట్. ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? వాళ్ళందరూ వేస్ట్ అండి, అవి వస్తాయి, రూమర్స్ వస్తూనే ఉంటాయి, ఏం కాదు. అంటే జగన్ ఒక ప్రభుత్వం, జగన్ ఒక సైకో ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి అంటున్నారు, నిజమేనా? ఎందుకండి ఆయన అలా అంటే? చాలామంది ఆయన బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బాగా లేవు పడిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చాలా చూస్తే 90% బాగా పడిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడో 10%. ఓకే, వర్గాలందరూ జగన్ పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నారు అంటారు, నిజమేనా? అదైతే నాకు తెలియదండి. ఓకే, అంటే జగన్ గారు కుల భేదాలు చూపిస్తూ ఉంటారు అంటారు, నిజమేనా? కులం ఏముందండి, కులం అయితే వాళ్ళ కులం వాళ్ళకే అమ్మ ఒడి వేసేవాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళకే చేయూత ఇచ్చేవాళ్ళు, వాళ్ళ కులం వాళ్ళకే రైతు వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా అన్ని కులాలు కలిపే కదా ఇస్తుంది. న్యాయంగా మాట్లాడాలండి ఏదైనా. మీ కులం మా కులం అని చూడరు కదా. పులివెందులు ఈసారి టీడీపీ జెండా ఎగిరిపోతుంది అంటున్నారు, నిజమేనా? తెలియదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పథకాలు కూడా నెక్స్ట్ నేను ఒకవేళ నా ప్రభుత్వం వస్తే నేను అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తాను, ఉచిత వాహనాల్లో వెళ్ళేలాగా బస్సులను ఏర్పాటు చేస్తాను, ఇప్పుడు కొట్టుకుంటున్నారు కండి లేడీస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి. ఇప్పుడు ఉచితంగా అని బస్సులకి పెట్టారు, ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మార్నింగ్ నేను ఇక్కడ స్కూల్ వదిలిపెట్టడానికి వస్తున్నాను, ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఆ ఫ్రీ టికెట్స్ ఎంత అండి, దానికి అలా పెట్టేస్తే ఫ్రీగా అని పెట్టేస్తే జనాలు ఎక్కువ అయిపోయి మధ్యలో నలిగిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి వేస్ట్ అన్ని వేస్ట్ అండి, మధ్యలో ఇలాంటి పెట్టాల్సినవి. అయినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా అయ్యిద్ది అంటున్నారు, నిజమేనా? అంటే అక్కడ కేసీఆర్ ఓడిపోయినట్టు ఇక్కడ జగన్ ఓడిపోతారు? అదేం కాదు, అవన్నీ రూమర్సే. ఓకే, అంటే మా జగన్ అన్నే వస్తాడు. ఒక అమ్మని ఒక చెల్లిని సరిగ్గా చూసుకున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను ఏ రకంగా పాలిస్తారని చెప్పి అన్నారు, నిజమేనా? ఎందుకు చేయట్లేదండి అమ్మని చెల్లిని? ఏ అమ్మని చూడలేదు, ఏ చెల్లిని చూడలేదు ఆయన? చెప్పండి, ఒక న్యాయంగా అయితే మాట్లాడడం అయితే. అమ్మకి చేయూతాన్ని ఇస్తున్నాడు, చెల్లికి పథకాలు ఉన్నాయి, ఆ పథకాల గురించి ఇస్తున్నాడు, పిల్లలకి వచ్చేసి పిల్లలకి ఇస్తున్నాడు. ఇంకా ఏమి ఇవ్వట్లేదని ఆయన గురించి అలా మాట్లాడుకోవడం తప్పు కదా. చూద్దాం, ఆ పై వాడే ఉన్నాడు. రాజధాని లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్కి, 3 రాజధానులు చేశారు అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? రాజధాని అంటే ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ దాని గురించి అయితే ఏం చెప్పలేము. విద్యా వ్యవస్థ ఎలా ఉందంటారు మీ స్కూల్లో? బాగుంది. మరి వైద్య వ్యవస్థ కూడా బాగుంది. అంటే జగన్ ప్రభుత్వం రావటం వల్ల ఇవన్నీ ఆయన మంచిగా డెవలప్ చేశారని చెప్పి అంటారా? మాత్రం అయితే ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు? భారీ మెజారిటీకి అయితే మా జగన్ అన్నకే వస్తుంది అంటారు ఖచ్చితంగా. ఎందుకంత చూస్తున్నాను కదా, నేను చూస్తున్నాను, కానీ నాకు రావట్లేదని నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకు రాకపోయినా 9 మందికి వస్తున్నాయి, ఇంకా 10 మందిలో 1 మంది నేను కూడా అందులో. నాకు రావట్లా, కానీ ఆ 9 మంది హ్యాపీగా ఉన్నారు కదా, అది చాలు. అంటున్నాడు మరో వంగవీటిని మరలా పోగొట్టుకోవాల్సి వస్తుంది, నేను కూడా ఆయనలాగానే అని చెప్పి ఇన్స్పైర్గా తీసుకుంటున్నారంట. అవన్నీ వేస్టే, ఆ మాటలన్నీ వేస్టే. ఓకే మ్యామ్, ఈసారి మీ యొక్క ఓటు? మీకు ఇంకో విషయం తెలుసా, నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఓటు హక్కు కూడా లేదు. ఎలా మరి? నేను అందుకనే ఆయన నాకు ఏం ఫెసిలిటీ లేదని ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకో నాకు రాలేదు, మరి అప్లై చేశాను, ఈసారి వచ్చిద్ది అన్నారు, అది వస్తే. మరి రేషన్ ఎందుకు లేదు? మీ అమ్మ వాళ్ళలో నేను మా అమ్మ వాళ్ళ సపరేట్ అవుతున్నాను. అంటే మా ఆయనకి ఇటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా అత్త వాళ్ళకి మాకు, దానివల్ల మేము రేషన్ కార్డు ఆపడం వచ్చింది. నేను ఇటు నడుస్తూనే ఉన్నాను, ఇటు మాకు వస్తూనే ఉన్నాయి రేషన్.
మా బ్రదర్ నేను ఇద్దరు నడుస్తున్నాము.